టు మా తెలంగాణ టీవీ. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత చరిత్రలో మిగిలిపోతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక గుమ్మడిదల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో పలువురు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వాలలో రైతుల సంక్షేమం కోసం ఎన్ని ధర్నాలు, రాస్తారోకలో లాఠీ దెబ్బలు తిన్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటుకి ఎన్నికల్లో 0 మార్కులు వచ్చాయన్నారు. మాజీ సర్పంచ్ తులసిదాస్ మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాలో రైతులు పాల్గొనలేదని వాపోయారు. నిన్న ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. ఏం ముఖం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారని వాళ్ళని హెచ్చరిస్తున్నాం. మీకే లేదు, ఎందుకంటే మీ పాలన దొరల పాలన అని ప్రజలు 10 ఏళ్ళ మీకు శస్తి చెప్పారు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే మీరు రైతు బంధు అని ముందుకు తీసుకొచ్చి ఏ గరీబ్ రైతులకు ఎంత వేసారు, అదే మల్లారెడ్డి లాంటి మినిస్టర్లకు ఎన్నెన్ని వేసారు అనేది మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్క రైతు ఈరోజు మీకు ఓటు వేయకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకోవడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడము, ఈరోజు ప్రజాపాలన అంటే ప్రజల పార్టీ అని రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. ఈరోజు 2 లక్షల రుణమాఫీ అందరికి అయింది. ఒక్కొక్కరు నిన్న మీటింగ్ పెట్టిన ఇళ్ళని ఒక్కొక్క రేషన్ కార్డు ప్రకారంగా 4 ఉంటే 4 లెక్కల 8 లక్షలు మాఫీ అయినాయి. ఒక ముఖం పెట్టుకోవాలి, మీకు సిగ్గు శరం ఉంటే నిన్న ఏ విధంగా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు. మీరందరూ పైసలు తీసుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావా, కేసీఆర్ ఇస్తున్నాడా, కేటీఆర్ ఇంట్లోకి ఇస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తీసుకొని ఈరోజు అన్నం పెట్టిన సున్నం పెట్టే రీతి మీది మారలేదు. మీకు ప్రజలు గ్యారంటీగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కరిని కూడా ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవకుండా ఈరోజు కంపల్సరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. దానికే మీరు భయాందోళనలో ఈరోజు ఎక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ, ఎక్కడి గుమ్మడిదల మండలం అంటే పటాన్చెరులో దమ్మున్న లీడర్లు లేరా? ఆడ భయపడి ఇడికి వచ్చిరా? గుమ్మడిదల దమ్ము ఏంటో చూపిస్తాం. గుమ్మడిదల మండలం, ఉమ్మడి మండలం, చిన్నారం, గుమ్మడిదల మండలాలు రైతులకు సంబంధించింది కాబట్టి రైతులు ఏకదాటి మీద ఎంత మంచి మెజార్టీ ఇచ్చిందో కాంగ్రెస్ 0 వచ్చింది. వాళ్ళు అంతకుముందు ఎలక్షన్లు అన్నారు కారు 0. రేపు ఎలక్షన్లలో ఏ ఎలక్షన్లు వచ్చినా, ఏ లోకల్ ఎలక్షన్లు వచ్చినా 0లోనే పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లను కానీ, ఏ ఎలక్షన్లనే కానీ 0లోనే పోతారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నారు, మహిళలు చూస్తూ ఉన్నారు, యువకులు చూస్తూ ఉన్నారు, రైతులు చూస్తూ ఉన్నారు. ఏమేమి స్కీమ్ చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు, ఏమేమి ఇస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ ఏమేమి చేస్తూ ఉన్నారు. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమేమి చెప్పారు, మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. వాళ్ళు జైల్లో పడ్డారు, వాళ్ళు ఫామ్ హౌస్లో పడ్డారు, ఇంకిద్దరు ముగ్గురు ఆడుతూ ఉన్నారు. ఇక ఇద్దరు పని కూడా అయిపోతుంది. ఇక నెల 2 నెలలు 3 నెలలు అయితే వాళ్ళు కూడా జైలు పాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ఉనికి కోసం మాకు రైతులకు చేస్తలేరు, వీళ్ళు అభివృద్ధి చేస్తలేరు, స్కీములు చేస్తారు. వాళ్ళు ఏం చేసినా ఒక ఇల్లు ఇచ్చినా మన మండలంలో ఒకసారి చెప్పండి, మన కాన్స్టిట్యున్సీలు ఇచ్చినా ఒకసారి చెప్పండి, ఒక కార్డు ఇచ్చినా చెప్పండి. ఏం చేసారు? ఏమి కూడా చేయలే. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలు చైతన్యవంతులు, ప్రజల ప్రభుత్వం మనది, రైతుల ప్రభుత్వం మనది, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో ఆ రోజు వరంగల్లో ఏదైతే సోనియా గారు డిక్లరేషన్ చేసిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన సీఎం గారు ప్రతిదీ కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులు కూడా బాధపడవద్దు, తప్పకుండా రైతు రుణమాఫీ అవుతుంది. వాళ్ళు ఏదైతే మీటింగ్ పెట్టినో వాళ్ళ పార్టీ ఉనికి కోసం తప్ప, ఏదో పెట్టాలనే ఉద్దేశం తప్ప రైతులు కూడా బాధపడవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.